గత ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్లో టీమిండియా విజయం సాధించగానే బీసీసీఐ కాసుల వర్షం కురిపించింది. టీమిండియాకు ఏకంగా 125 కోట్ల నజరానాను ఇచ్చింది. అక్కడితో బీసీసీఐ ఆగలేదు. టీ20 వరల్డ్ కప్ విజయాన్ని మరింత మెమరబుల్ గా చేయాలని భావించినట్టుంది. ప్రతి ప్లేయర్ కు డైమండ్ రింగ్స్ ను అందించింది. డైమండ్ రింగ్స్ ను బోర్డు ప్రత్యేకంగా చేయించింది. కొద్ది రోజుల క్రితం జరిగిన అవార్డుల కార్యక్రమంలోని ఈ వజ్రపు ఉంగరాలను ఆటగాళ్లకు బహుమతిగా అందించింది. నీలం బంగారు వర్ణం రింగుపై ఇండియా వరల్డ్ ఛాంపియన్ అని రాసి ఉంది. అశోక చక్రం గుర్తు కనిపిస్తోంది. ప్లేయర్ల పేర్లు కూడా రింగుపై ఉన్నాయి. ఏ జట్టుపై ఎంత తేడాతో టీమిండియా గెలిచిందనేది కూడా ఉంగరంపై లెక్కించి ఉంది. క్రికెటర్లకు డైమండ్ రింగ్స్ ఇచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా రిచ్ బోర్డ్ అనే పేరుకు తగినట్టే బీసీసీఐ వజ్రపు ఉంగరాలను బహుమతిగా ఇచ్చిందనే చర్చ జరుగుతోంది. మరోవైపు టీ20 వరల్డ్ కప్లో టీమిండియా సాధించిన విజయాన్ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. నిజానికి 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ను టీమిండియా అందుకోలేకపోయింది. టోర్నీ ఆరంభం నుంచి సెమీస్ వరకు పంజాబ్ విసిరినా ఫైనల్లో మాత్రం కలిసి రాలేదు. రోహిత్ సేనకు పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో ఫైనల్లో ఓటమి తప్పలేదు. టీమిండియాపై గెలిచిన ఆస్ట్రేలియానే విశ్వ విజేతగా నిలిచింది. అయితే ఆ తర్వాత జరిగిన టీ20 వరల్డ్ కప్ లో మాత్రం భారత్ చెలరేగిపోయింది. పొట్టి ఫార్మాట్లో టీమిండియాకు తిరుగులేదు అనుకునేలా రఫ్ ఆడించింది. టోర్నీ ఆరంభం నుంచి దూకుడు చూపించింది. మెగా ఈవెంట్లో సమిష్టిగా రాణించింది. కెప్టెన్ రోహిత్ శర్మ అయితే మరో లెవెల్ చూపించాడు. తొలి మ్యాచ్ నుంచే దూకుడైన ఆట తీరుతో ఔరా అనిపించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో కీలకంగా నిలిచాడు. అమెరికాలో జరిగిన గ్రూప్ మ్యాచ్ల్లోనే కాదు, ఆ తర్వాత వెస్టిండీస్లోనూ రఫ్ ఆడించాడు. ఆస్ట్రేలియాపై అయితే పంజాబ్ విసిరాడు. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై ఓవరాల్గా టీమిండియా సత్తా చాటింది. విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అదిరిపోయి హాఫ్ సెంచరీ చేశాడు. మలుపులు తిరిగిన మ్యాచ్లో రఫ్ ఆడించాడు. ఆఖర్లో బౌండరీ లైన్ దగ్గర సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ ఇప్పటికీ మెమరబుల్ గా నిలిచిపోతుంది. మొత్తంగా 17 సంవత్సరాల తర్వాత టీమిండియా టీ20 వరల్డ్ కప్ ను దక్కించుకుంది. 13 సంవత్సరాల తర్వాత వరల్డ్ కప్ ను ముద్దాడింది.